30 సంవత్సరాల తర్వాత, 40 సంవత్సరాల తర్వాత, 100 సంవత్సరాల తర్వాత అయినా సరే ఆ తరం వాళ్ళు గుర్తించేలాగా. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు అని ఒక ఆయన ఉన్నారు. ఆయన కాలంలో ఒక నష్టం జరిగింది, స్వామివారికే కల్తీ జరిపి లాంటిది పెట్టారు, దాన్ని ప్రూవ్ కూడా చేశాము. కాబట్టి ఆ తర్వాత ఏ నెయ్యికి సంబంధించి, పవిత్రంగా భావించాల్సిన నెయ్యికి సంబంధించి ఒక రిపోర్ట్ని ప్రజల ముందుంచడానికి ప్రజాక్షేత్రంలోకి తీసుకొచ్చి ఆ రిపోర్టుని పెడుతూ ఉంటారు. ప్రతి ట్యాంకర్ రిపోర్టు కూడా ప్రతి ఒక్కళ్ళు ఫోన్లో చూసుకునేలాగా ఒక చారిత్రక నిర్ణయం ఆనాడు జరిగింది అని ఇలా చరిత్రలో చెప్పుకునే లాంటి ఒక విధానాన్ని మీరు తీసుకోగలిగితే, ఆ ధైర్యం ఉంటే అలాంటి నిర్ణయం కూటమి ప్రభుత్వం ఈనాడు చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఈ పొరపాటు జరిగిందని చెప్పడం కాదు, ఈ పొరపాటుని మీరు ఎలా సరిదిద్దుతున్నారు? ఈనాటి వరకు ఇదే కూటమి ప్రభుత్వం నుంచి మేము అందిస్తున్న నెయ్యిలో కల్తీ లేదు, మా రిపోర్ట్ ఇది అని ఈనాటి వరకు మాట్లాడలేదు. ఆనాటి కల్తీనే ఈనాటి వరకు కొనసాగిస్తున్నామే. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది? కల్తీ ఉందా, కల్తీ లేదా, ప్యూర్ నెయ్యా అనే విషయం కూడా తెలియాల్సిన అవసరం ఉంది.